సహజంగా అధికార పార్టీ ఏదైనా కార్యాచరణ తీసుకుంటే పార్టీ అధ్యక్షుడిని లేదంటే ముఖ్యమంత్రిని ముందు పెట్టి నిర్వహిస్తుంటారు. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో అలా జరగడం లేదు. ఇంటా బయట ఇన్ఛార్జి అన్న చర్చ నడుస్తోంది. జనహిత పాదయాత్ర అంతా మీనాక్షి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇన్ఛార్జి యాక్షన్లా లేదు, ఓవర్ యాక్షన్ లాగా ఉందని సొంత పార్టీలోనే కొందరు గుసగుసలాడుతున్నారు. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. రాహుల్ గాంధీకి సన్నిహితురాలు. హంగు ఆర్పాటం లేకుండా సింపుల్గా ఉంటారు. ముక్కుసూటి మనిషి అనే పేరుంది. అవినీతి ఇంటావంటా లేదు. ఈ లక్షణాల మీద ఎవరికీ డౌట్ లేదు. భిన్నాభిప్రాయాలు అంతకన్నా లేవు. పైగా గాంధేయవాది. ఈ క్వాలిటీ కూడా కాంగ్రెస్ నాయకులకు బాగా నచ్చిన అంశం. ఎటొచ్చి ఇన్ఛార్జిగా ఆమె అనుసరిస్తున్న విధానాలే ఇప్పుడు పార్టీలో భిన్న రకాల చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తుంది. జనహిత పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించుకుంది. అయితే ఈ పాదయాత్ర స్వయంగా మీనాక్షి నటరాజనే నిర్వహిస్తున్నట్టుగా, ఆమె ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాదయాత్ర నిర్వహిస్తే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తెర వెనుక అడ్మిన్ చూసుకోవాలి. కానీ మీనాక్షి నటరాజనే నేరుగా పాదయాత్ర చేస్తుంటే పీసీసీ చీఫ్ ఆ పాదయాత్రలో పాల్గొంటున్నారనే తరహాలో ప్రొజెక్ట్ చేశారు. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చలకు దారితీస్తుంది. మొన్న ఢిల్లీలో బీసీ ఉద్యమ కార్యాచరణపై సమీక్ష జరిగే క్రమంలో కూడా నటరాజన్ ఢిల్లీ స్కెడ్యూల్లో మార్పులు చేయాలని కోరారు. అంటే ఆమె ఈ పాదయాత్రను ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఢిల్లీ స్కెడ్యూల్ విషయంలో మార్పులు చేయలేమని సీఎం తేల్చి చెప్పారు. అది వేరే విషయం. పాదయాత్ర ఆలోచన మంచిదే కావచ్చు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇదంతా ఇన్ఛార్జిగా తెర వెనక ఉండి ముందుకి నడిపించాలి. కానీ మీనాక్షి నటరాజనే అంతా తానే నడిపిస్తున్నారనే టాక్ నడుస్తుంది. పైగా అధికార పార్టీ పాదయాత్రలు చేయడమంటేనే ప్రతిపక్షం విమర్శలు చేయడానికి స్కోప్ ఇచ్చింది. ఇన్ఛార్జ్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలను మీనాక్షి నటరాజన్ హైజాక్ చేస్తున్నారని, డామినేటింగ్గా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. రాష్ట్రాన్ని ఢిల్లీ హైకమాండ్ నడిపిస్తుందని బీజేపీ చాలాసార్లు ఆరోపించింది. ఈ క్రమంలో మీనాక్షి వ్యవహార శైలితో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎక్కడో హర్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించే ప్రయత్నంలో కొత్త కాంట్రవర్సీలు తలెత్తుతున్నాయని పార్టీలో టాక్ నడుస్తోంది. పాదయాత్రలు చేయడం, నాయకులతో నేరుగా సమావేశాలు నిర్వహించడం, ఇలాంటి చర్యలన్నీ టీపీసీసీ నాయకత్వాన్ని డామినేట్ చేసేలా ఉన్నాయనే విమర్శలొస్తున్నాయి. పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, పాత నేతల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరిస్తానడం, మంత్రులు, ఎంపీలపై ఫిర్యాదులేమున్నా తనతో చెప్పండని మీనాక్షి నటరాజన్ అనడం కొంత గందరగోళానికి తావిచ్చాయి. ఇలాంటి పాలసీ పార్టీలో పవర్ సెంటర్కు దారితీయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పాదయాత్ర ఒక్కటనే కాదు, గతంలో హెచ్సీయూ భూముల వ్యవహారంలో కూడా మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసింది. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై చర్చించేందుకు ఆమె ఓ సమావేశం నిర్వహించారు. అయితే రాష్ట్ర సచివాలయం వంటి ప్రభుత్వ కార్యాలయంలో ఒక పార్టీ ప్రతినిధి సమీక్షా సమావేశాలు నిర్వహించడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు, ప్రజలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవహారాలను నడిపేందుకు పార్టీ నాయకులు సచివాలయాన్ని ఉపయోగించడం సరికాదని ఆరోపించారు. అయితే గతంలో కూడా ఏఐసీసీ నాయకులు సచివాలయంలో సమావేశాలు నిర్వహించారని, ఇది కొత్తేమీ కాదని కాంగ్రెస్ వర్గాలు సమర్థించుకున్నాయి. మొత్తంగా మీనాక్షి నటరాజన్ ప్రయత్నాలు పార్టీని ఏకం చేయగలిగితే అది బలోపేతానికి దారితీస్తుంది. లేదు నాయకుల మధ్య వైరుధ్యాలను పెంచేలా ఉంటే పార్టీకి తీరని నష్టం కలుగుతుంది. మరి ఈ విషయంలో మీనాక్షి నటరాజన్ పాలసీ విధానం, తీరుతెన్నెలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో చూడాలి.